నెక్స్ట్ మనం ఇంతకుముందు ఇంట్రోలో చెప్పినట్టుగా అనుకున్నట్టుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి మీరు రెడీ అవుతున్నారు తెలంగాణ సచివాలయం ముందు. ఒకవేళ మీరు పెడితే 4 ఏళ్ల తర్వాత వచ్చేది మేమే, దాన్ని తీసి అవతల పడేస్తాం. వాళ్ళకే కాంగ్రెస్ నాయకులకే ఫోన్లు చేసి అయ్యా తీసుకుపోరి, లేకపోతే నేనే పంపిస్తాం, మీరు ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించేస్తాం మనం. అండ్ విమానాశ్రయం రాజీవ్ గాంధీ పేరున్నది, అది కూడా మేము మారుస్తాం. ఇది మొన్న కేటీఆర్ చెప్తున్నమాట. కేటీఆర్ గారిని ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళ కార్యకర్తలు పట్టించుకోవట్లేదు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. చెల్లెపోయి జైల్లో పడ్డది, దొంగ సారా నమ్ముకునే కేసులో పోయి జైల్లో పట్టింది. ఏం కేసు? సారా కేసు, సారా దందాలో పోయి జైల్లో పడ్డది. మహిళా లోకమే హర్షించినటువంటి అంశము కాబట్టి అది కూడా రక్షాబంధన్ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిండు రాజీవ్ గాంధీ. ఎవరు రాజీవ్ గాంధీ? ఎవరు? 10 సంవత్సరాలు నీకు కేటీఆర్ అంత మొగోడైనా, అంత తిరిగికలోడైనా, అంత దమ్మున్నోడైనా, మొన్నదాకా ఎవరున్నారు అధికారంలో? 10 సంవత్సరాలు నువ్వే ఉన్నావు కదా, ఎందుకు మార్చలే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరును? కాబట్టి ఇక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తారు అటువంటి పిచ్చి పనులు చేస్తే. ఇప్పుడు ఆయన ఏం తెలంగాణ తల్లి విగ్రహం పెడతాను. నేను ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహం రోజు ఛాలెంజ్ చేసిన. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో లేను. రామ్జీ గోండు విగ్రహం నేను పెట్టినా, తెలంగాణ తల్లి విగ్రహం ఆయన పెట్టిండు. దొడ్డి కోమర విగ్రహం పెట్టాలని నేను డిమాండ్ చేసిన, తెలంగాణ తల్లి అని వెళ్తారు. ఒక మిత్ను క్రియేట్ చేసే పద్ధతి వల్ల ఒక మిత్ను క్రియేట్ చేసే పద్ధతి. తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసినటువంటి వీరులు, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం పోరాటం చేసిన నాయకులది పెట్టుకోవాల్సింది, లేని ఒక భావనను క్రియేట్ చేసి ముందుకు పెట్టుకోవడానికి మధ్యన తేడా లేదా? ఎందుకు కోమరం భీం విగ్రహం పెట్టలే? తెలంగాణ పోరాటంలో కూడా వాళ్ళు చేసింది ఏంది? నటించుడే కదా. రెండోది, ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణను పాలించమని అవకాశం ఇస్తే దోచుకోవడం కోసమే లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు మొత్తం వాళ్ళ కుటుంబం అంతా కూడా. సారాధందాన్ని కూడా వదిలిపెట్టకుండా జైలుకు పోయిన వాళ్ళు ఇవాళ మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ సర్వైవల్ కోసం మాట్లాడుతున్నారు. కాంట్రవర్సీ క్రియేట్ చేయడం ద్వారా ఫ్రంట్ పేజ్ న్యూస్ కావాలనే ఎజెండా తప్ప వాళ్ళకేం చిత్తశుద్ధి లేదు. తెలంగాణ పట్ల, తెలంగాణ డెవలప్మెంట్ కోసం వాళ్ళు పనిచేయగలిగినటువంటి పరిస్థితి కూడా లేదు. తెలంగాణ ఉద్యమంలో పనిచేయలే వాళ్ళు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, తెలంగాణ ఎట్లా వచ్చింది రవి గారు? మీకు తెలుసు, నాకు తెలుసు. కేసీఆర్ మోడల్ ఏంది? 100 ఎమ్మెల్యేలు 17 ఎంపీలు. 100 ఎమ్మెల్యేలు గెలిస్తే తెలంగాణ, 17 ఎంపీలు గెలిస్తే కంపల్షన్లో వస్తుంది అన్నాడు. అట్లా రాలే. ప్రజలు రాజీ లేని పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం కన్విన్స్ అయితే తెలంగాణ వస్తుంది అనేది గద్దరన్న మోడల్. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇప్పుడు గద్దరన్న మోడల్లో తెలంగాణ వచ్చింది, కేసీఆర్ మోడల్లో రాలే. కాబట్టి రాజీ లేని పోరాటం ద్వారా తెలంగాణ వచ్చిందా? 17 సీట్ల ద్వారా తెలంగాణ వచ్చిందా? 17 సీట్లతో రాలే. మరి కేసీఆర్ ఏం చేసిండు? ఉద్యమం అంతా కూడా పోరాటం చేస్తున్నట్టు నటించిండు, 17 కోసం ప్రయత్నం చేసిండు. ఆయన పాత్ర లిమిటెడ్గా ఉన్నప్పటికీ ప్రయోజనం ఎక్కువ పొందాడు ఆయన. 10 సంవత్సరాలు అధికారంలోకి ఉన్నాడు. దాంతో వచ్చినాక ఏం చేసిండు? సిద్దిపేటలో గుట్టలు ఉన్నాయా? మొత్తం 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి గుట్టలను అమ్మేసారు కదా. కరీంనగర్లో గుట్టలు ఉన్నాయా? మొత్తం తెలంగాణ వనరుల దోపిడీ ఎవరు చేశారు? ఉమ్మడి రాష్ట్రంలో ఎంత జరిగింది అంతకంటే ఎక్కువ జరిగింది కదా. ఓపెన్ కాస్ట్ బాయిలు ఎందుకు ఆగలే 10 సంవత్సరాల కాలంలో? ఉమ్మడి రాష్ట్రం కంటే ఎందుకు పెంచారు? సింగరేణి ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరగలే? ఉద్యోగాల కల్పన ఎందుకు జరగలే? పైగా భూములను రెగ్యులరైజ్ చేసి ధరణి తీసుకొచ్చి మొత్తం దోసుకున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజలు అసహించుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? కాబట్టి ఉద్యమంలో ఒక ముసుగును తొలగించుకున్నారు, ఆర్థిక ప్రయోజనం పొందిండ్రు, రాజకీయ ప్రయోజనం పొందిండ్రు. రాష్ట్రం వచ్చినాక మేమే చేసినామని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు, దోసుకున్నారు. అదే ఆంధ్ర పెట్టుబడిదారులతో కలిసి పనిచేసారు. నేను అడుగుతా ఉన్నాను, కేటీఆర్ గారు కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ఎందుకు తొలగించవాడినో? ఎందుకు కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పి ఆ రోజు ఉద్యమంలో చెప్పినప్పుడు దాని చుట్టూ అమరవీరుల స్తూపాలు పెడతా ఉన్నాం కదా, ఎందుకు దాన్ని చేయలే? ఆ పని ఎందుకు చేయలేను 10 సంవత్సరాల కాలంలో? కాబట్టి మాట్లాడే ముందు 1-10 సార్లు ఆలోచించాలి. రాజీవ్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిండు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని దేశంలో తీసుకొచ్చిండు, దేశం మొత్తం కూడా అడ్వాన్స్ అవ్వడానికి పొలిటికల్ లీడరే కదా ఆయన, కూడా ఒక పార్టీ నాయకుడే కదా. పార్టీ నాయకుడు కాదు, ఒక ప్రధానమంత్రి. మాజీ ప్రధానులను, దేశ నాయకులను, దేశం కోసం పనిచేసినటువంటి వ్యక్తులను పార్టీలకు అతీతంగా గౌరవించుకోవడం అనేటటువంటిది మన సంస్కారం. ఆ సంస్కారాన్ని కేటీఆర్ వదిలేసిండు అనుకో, ఆయన పేరేంది అట్లా అనుకుంటే? కల్వకుంట తారక రామారావు గారు ఎన్టీఆర్ పేరు. ఆయన తారక అనేది ఆయన ఇంటి పేరు, ఆయన ఇంటి పేరుతో సహా నీ పేరులో పెట్టుకున్నావు. అది తీసేస్తావా? ఇప్పుడు తారక రామారావు అనేటటువంటి పేరు నువ్వు తీసేస్తావా? తీసేయలేవు కదా. నీ ఫాదర్ ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నారు, ఆయనకు నచ్చిన నాయకుడు, అభిమాన నాయకుడు, ఆయన పేరును నీకు పెట్టిండు. తీసే ముందు ఆ పేరు మార్చుకో. మరి రేపు ఎన్టీఆర్ విగ్రహాలు తీసేస్తా అంటాడు, రేపు ఇంకోళ్ళు తీసేస్తాడు. అంటే ఇదంటే లేని సమస్యను సమస్యగా సృష్టించి దాని చుట్టూ సర్వైవల్ కావడం కోసం చేసేటటువంటి చీప్ టాక్టిక్స్, చిల్లర ఎత్తుగాళ్ళు అంట. నేను
ప్రజల కోసం ఏం చేస్తావో చెప్పు. ప్రజల మీరు ఆత్మగౌరవాన్ని పెంచడం తీసేస్తారా కోసం. కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్న కాసు బ్రహ్మానంద విగ్రహం మీరు ఎందుకు అంటే ఆ రోజు ఉద్యమకారుల నుంచి వచ్చినటువంటి డిమాండ్ అది. ఈ రోజు ఉద్యమకారుల డిమాండ్ చేస్తే దాన్ని కూడా తీసేయమని చెప్పి ఆ రోజు చర్చకు పెడదాం. ఉద్యమకారు డిమాండ్ చేస్తారు, ఎందుకు చేయరు? చేసినప్పుడు వస్తుంది అది కూడా. మీరు ఇప్పుడు ప్రజల నుంచి ఉద్యమకారులే కదా, వచ్చినటువంటి మీరు డిమాండ్ చేయరా? నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను ప్రభుత్వంలో ఉన్నా, ఉమ్, ప్రజల నుంచి ఆ డిమాండ్ వచ్చింది అనుకో, ఖచ్చితంగా మేము కూడా ఆ రోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీని మీద చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్తాం. సో రాజీవ్ గాంధీ అంతర్గతంగా విగ్రహం పెట్టుడేనా? ఖచ్చితంగా పెడతాం. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఆయన దేశం కోసం ముక్కలైపోయాడు. కోడి కూడా చావాలి కేసీఆర్ ఇంట్లో. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఇంట్లో కోళ్ళు చచ్చినాయా? అగ్గిపేట గీసుకొని పెట్రోల్ పోసుకొని అగ్గిపేట దొరకకుండా 300-1200 మంది సాగు కారకుడు అయ్యిండు హరీష్ రావు. అంటే తప్పుడు డైరెక్షన్. సమాజానికి ఉద్యమంలో పనిచేసేటటువంటి వ్యక్తులకు ఒక తప్పుడు డైరెక్షన్ ఇవ్వడం అనేది, అది నాయకుడు చేసేటటువంటి నాయకుడి నిర్ణయాల మీదనే ఆ ఉద్యమం ఆధారపడి ఉంటుంది. నాయకుడు చేసేటటువంటి విధానాల మీదనే కార్యకర్తలు ఆధారపడి ఉంటుంది. ఇవాళ లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు రాజకీయ వ్యవస్థ లేకుండా చేస్తున్నటువంటి దుర్మార్గమైన ఆలోచనలు అది. వాళ్ళు వాళ్ళ కుటుంబం బతికితే చాలనుకునే మూడ్లో ఉన్నారు వాళ్ళు రేపు బీజేపీలో కలిపేస్తారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకు కలుపుతారా? ఖచ్చితంగా కలుపుతారు, డౌటే అక్కర్లేదు.